హలో, మేము చాలా బాగున్నాము. మీరందరూ చాలా బాగుండారు అనుకుంటున్నాను. ఇవాళ గోంగూర పచ్చడి చేశాను, మా పిల్లలందరూ వచ్చారని. గోంగూర మిరగాయలు వేపి కొండ గోంగూర ఉడకబెట్టి జీలకర్ర, మిరగాయలు, చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి సరిపడా ఉప్పు వేసి రోట్లో చేశాను. రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఈ రోట్లో పచ్చళ్ళు నూరుకుంటమే ఇష్టపడతాము. గోంగూర పచ్చడి కానీ, చింతపండు పచ్చడి కానీ, నల్లగారం కానీ ఇట్లా నూరుకుంటాము. మా పిల్లలు ఇష్టంగా తింటారు. తయారు చేసే పచ్చడి అంటే మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. పక్కింటి వాళ్ళు కూడా ఇష్టపడతారు అందరూ. ఇంట్లో పచ్చడికి ఏది సరిపోదు. గోంగూర పచ్చడి నూరుకుంటే మటను, చికెన్ ఇవన్నీ వాటికన్నా మించి. బస్తీలో చిన్న చిన్న రోళ్ళు అమ్ముతారు. ఈ పెద్దవి పెట్టుకుంటానికి మీకు కుదరదు. అవి పెట్టుకుని చక్కగా ఇట్లా పచ్చళ్ళు నూరుకోవచ్చు. రోళ్ళు రెండు రకాలు ఉంటాయి. ఒకటి కొండరాయి ఉంటుంది, అది అయితే స్టాండర్డ్గా ఉంటుంది. కొన్ని ఏమో ఈ గచ్చు మనం ఇంట్లో వేసుకునే గచ్చు బండ్లతో చేస్తారు, అది బాగోదు. సిమెంట్ చేసిన దాంతో కాకుండా రోళ్ళు కొండరాయి చేసిన దాంతోనే కొనండి, బాగుంటాయి. వారం రోజులు దాకా ఉంటుంది గోంగూర పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు అయినా ఉంటుంది, బయట పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. వేడి అన్నంలో గోంగూర వేసుకుని నెయ్యి వేసుకుంటే అమృతం లేకుంటుంది. చాలా అన్నం తింటాం ఉడకన్నం. చాలా మటు గోంగూర పచ్చడి నూరేమో ఎప్పుడు ఇట్లా చేస్తామని చెప్పలేదు, కానీ అందుకే చెబుతున్నాను అన్ని వివరంగా మీరు కూడా చేసుకుంటారని. చేపల కూర, ఫిష్ కూర అన్నీ పెట్టాము వీడియోలో. మీకు తెలియకపోతే అవి కూడా చూడండి. వీడియో చిన్న ఇది లేక ఉంది స్కీను. వచ్చే వీడియోల నుంచి పెద్ద స్కీన్ అవుతుంది. ఈసారికి ఎట్లా కొట్టో సరిపెట్టుకోండి. మా ఊరు దగ్గర పొలాల్లో ఇవాళ తిరణాలు జరిగింది, నాగారమ్మ తల్లి. ఆ వీడియో కూడా పెట్టాము, చూడండి. 10 నిమిషాల్లో ఏ వంటలు నవ్వుతాయో తెలియదు, కానీ గోంగూర పచ్చడి మాత్రం అయిపోద్ది. మిరగాయలు వేపుతుంది, ఆలస్యం తర్వాత నలిగితే గోంగూర వేసి తిప్పుకుని తీసుకుని తిరగమాత వేసుకుంటుంది. చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాము. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు, షేర్ చేస్తలేదు, లైక్ చేస్తలేదు. మాత్రం మర్చిపోకండి. ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే అన్ని పచ్చడిలో ఈ గోంగూర పచ్చడి ఇంకా ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఎక్కడో కొని ఎక్కడో తినడం కంటే కూడా మా అమ్మమ్మ పచ్చడి చేస్తే అదే ఇష్టం నాకు. నాకే కాదు, మా అందరికీ చాలా ఇష్టం అదే. ఎవరికైనా అంతే కదా, అమ్మమ్మ, నాయనమ్మ పచ్చళ్ళు చేస్తే ఇంకా వాళ్ళు ఏమైనా వంటలు చేస్తేనే ఇష్టం. మీరందరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఇంకా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు చెప్పండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా విజిట్ చేసి చూడండి. ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.